అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఈ యొక్క ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్కి ఒక యంగ్ అండ్ డైనామిక్ లీడర్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అండ్ సూర్యాపేట 40వ వార్డు కౌన్సిలర్ తాహెర్ బాయ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తేనా అన్న, బావురా? హ్యాపీ. సో ముందుగా చాలా థ్యాంక్స్ అన్న, మేము అడిగిన వెంటనే మీరు స్పందించి మాకు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అన్నగారు. రైట్ అన్న, మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చిరానా? ప్రెస్ మీట్లలో మాట్లాడినా కానీ ఇంటర్వ్యూస్ ఏం లేవు. సో ఇంటర్వ్యూస్ అంటే ఏదన్నా అన్ని విషయాలు వెళ్తాయి దీంట్లో. ఓకే. ఈ పర్సనల్ కానీ పొలిటికల్ కానీ, మీరు చేస్తున్న ప్రజాసేవ కానీ, మీరు చేస్తున్న డెవలప్మెంట్ కానీ, మీరు చేయలేని డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా దీంట్లో క్వశ్చన్స్ ఏదైనా సరే స్టేట్ వర్గా అడగడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే నిజం చెప్పాలా, స్టేట్ వర్గా చెప్పాలన్నా. మీకు రాజకీయాల మీద ఎందుకు ఆసక్తి వచ్చిందన్న? నేను లీడర్ నేమ్ కాదు, జస్ట్ కార్యకర్తనే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అయితే రాజకీయాలని ఫస్ట్ నుంచి అంటే మా కుటుంబ నేపథ్యం నుంచి ఉన్నది. స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసుకుంటూ వచ్చినాం, అది అట్లా కంటిన్యూ అయింది. అంటే ఇప్పుడు కార్యకర్త లెక్కనే ఉన్నాం కానీ లీడర్లు ఏం కాలేదు. ఇంకా లీడర్ అనుకున్నాం అనుకో అక్కడనే కట్ అయిపోతుంది. అంతేనా? సో మీరు ఎప్పుడైనా ఒక కార్యకర్త లెక్కన ఫీల్ అవుతారా? అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ బ్యాక్గ్రౌండ్లో కానీ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉన్నదా? రాజకీయ నేపథ్యం అంటూ ఏం లేదు, కాకపోతే సర్వీస్ మోటో ఉంది. అంటే మా నాన్నగారిది ఎట్లా ఉంటుందంటే, మాకు సూర్యాపేటలో ఫస్ట్ టెంపోలు ఉండే, మా పెద్ద ఫ్యామిలీ, ఎవరు వచ్చినా కూడా సాయం చేయటం. మా నాన్నగారికి 5 సిస్టర్స్, 3 అన్నదమ్ములు వాళ్ళు. అంటే ఇప్పుడు మళ్ళీ మేము 3 అన్నదమ్ములం. స్టిల్ ఇప్పటికి కూడా ఒకటే పోయి ఇంకా అట్లా కలిసి ఒక్కటే పోయి. మొన్న అయితే ఇప్పుడు మా అన్నయ్య సోల్జర్ ఉండే, మా అన్నయ్య రిటైర్డ్ అయ్యిండు, మేజర్గా రిటైర్డ్, BSFలో చేస్తుంటాడు. మొన్న ఇప్పుడు ఒక 7 months బ్యాక్ రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత మేము ఉంటున్నది జర ఇల్లు కంజెస్టెడ్ అయింది. అంటే కంజెస్టెడ్ అంటే ఏం కాదు, నేను చేయబట్టి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం వచ్చిపోయేటోళ్ళు పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు రావటం, కూర్చోవటం, మాట్లాడటం, అంటే నా వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే ఇంట్లో నాకు పిల్లలు, అన్నయ్యకి పిల్లలు సఫర్ అవ్వడం వల్ల జస్ట్ అంటే 28కి నేను మా ఏరియాలో ఒక చిన్న ఇల్లు కిరాయి తీసుకొని దాంట్లో ఉంటున్నాను ఫస్ట్. ఈ 28కి మంత్ కరెక్ట్గా. సో నేను మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, తాహెర్ పాషా అసలు పాషా అంటే ఎవరు కూడా గుర్తుపట్టినట్టే ఉన్నారు. తాహెర్ బాయ్ కాస్త ఈ బాయ్ ఎట్లా వచ్చారు అసలు? మీకు ఈ బాయ్ అనే వర్డ్ మీకు ఎట్లా ఓన్ అయిందన్నా? మీకు నాకు కూడా తెలియదు, ఇంకా అది అట్లనే అయిపోయింది. అది మీరు అసలు రాజకీయాల్లోకి రాకముందుకు మంచి రౌడిజం చేసేదారా కదా మీరు? ఎప్పుడు రాజకీయంలోకి రాకముందు? అదే ఎప్పుడా అని, రాజకీయాలకు రాకముందు కంటే ఎప్పుడా అని. మీరు యాక్చువల్ అసలు స్కూల్ నుంచే మంచి రెబల్ క్యాండిడేట్, మంచి ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తిత్వం, కొంచెం డేర్ పర్సన్, ఏదున్నా సరే కొంచెం దూకుడుగా ఉంటాడు. దానివల్ల అట్లా 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 కొన్ని కేసులు కూడా అయినాయి. ఆ కేసులు కాస్త తాయర్ పాషా అనకంటే భాయ్ తాయర్ భాయ్ అయిపోయాడు. అట్లా ఏం లేదు. ఇప్పుడు కామన్గా స్కూల్ లైఫ్ అంటే మా నాన్నగారి కాడికి రావటం పోవటం చూసేది. చూసి ఆ స్కూల్లోకి పోయినా కూడా క్వశ్చనింగ్ అనేది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. అది అంటే నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీ ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తారు. అడగటం అనేది కామన్. ఇంకా ఏదైనా ఉన్నదనుకో, నచ్చలేదనుకో అడుగుతారు. అంటే మీ మీద దాదాపుగా చాలా కేసులు ఉన్నాయని తెలిసింది. ఈ కేసులు అయితే ఏం లేవు. కామన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు, ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కామన్గా అయితేనే ఉంటాయి. సొంతంగా అయితే ఏముంటాయి, ఆర్గనైజేషన్లో ఏదైనా నడుస్తూనే ఉంటుంది. జైలు పోయిరానే ఎప్పుడన్నా? జైలు అనుభవించిరా? సరే, మీరు పోయి ఏదైతే ఉన్నదో అది రాసి నిన్ను కూడా కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చి రాండి, ఉదయం ఏం చేయాలో నేను చెప్తా, సరేనా? దగ్గర 30 ఏవో బ్యాండ్ అవర్స్ ఉంటాయి, 40 చిల్లర ఉంటాయి, 30 ఏవోనే ఉంటాయి. పగబట్టే తెలంగాణ, జై తెలంగాణ అంటే పగబట్టేదంతా.
బాగుపడేది. ఫస్ట్ ఇది ఏడుండో పట్టుకురారని నిన్నే పట్టుకొస్తానికి ప్రయత్నం చేసేది అప్పుడు ఉన్న ఆఫీసర్స్ అయితే వాళ్ళైతే అట్లా ఫస్ట్ నన్ను కంట్రోల్ చేయాలి అని చూసాను. అయితే ఒక సందర్భంలో అప్పుడున్న ఎస్పీ రావు సార్ ఒక కేసులో అరెస్ట్ చేస్తే నైట్ వచ్చిండు. అసలు ఎవరు ఈయన చూడాలని తీసుకొచ్చి నన్ను చివెంల పోలీస్ పిఎస్లో పెట్టుండే. ఏం లేదు, మేము అసలు చేసింది కూడా ఏం లేదు. ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యి ఏమంటారు ఈ గుట్ట ఉన్నది కదా దురాష్పల్లి అవతల వల్వాపురం గుట్ట కాడ హోటల్ ఉండే. ఆ హోటల్ కాడ జస్ట్ ఆగి కూల్ డ్రింక్ తాగి బండి మీద వస్తున్నాం. నాయక్ సార్ అని ఉండే చివెంల ఎస్ఐ గారు నన్ను చూసి పరేషాన్ అయ్యాడు హోటల్ కానీ. సార్ మీరు ఏం పరేషాన్ కాకరి, మేము స్టూడెంట్స్ ఫంక్షన్ పోయి వస్తున్నాం పలానా ఇల్లు అక్క అవుతుంది అని చెప్పేసి వచ్చేస్తున్నాం. కరెక్ట్గా దురాష్పల్లి కాడికి రాగానే రమ్మూసేసి పట్టుకున్నారు. విపన్లు పెట్టి వెపన్స్ పెట్టి పట్టుకున్నారు. వంగబెట్టి బ్యాగ్ తీసుకొని కొడితే కాలర్ బోన్ చాలా ఇబ్బంది అయి ఉండే, షోల్డర్ బోన్. ఇప్పుడు కూడా పెయిన్ లేస్తుంది అప్పుడప్పుడు. తీసుకుపోయి లోపల కూర్చోబెడితే 3 days దాకా ఎవరికి తెలియదు. 3 days దాకా ఎవరికి మాకు తెలియదు. అప్పుడు ఆ తర్వాత ఇంకా నిమ్మలంగా మేమే లోపల నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటుంది. మన వాళ్ళు వచ్చి జయశన్న లేకపోతే అప్పుడు జయశన్న లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది ఉండే. సో మీరంతా తెలంగాణ పోరాటంలో మీరు పోరాడిరు. సో మీరు దాని తగ్గ ప్రతిఫలం ఇప్పుడు మీరు పొందిరా దాని పరంగా? అంటే పోరాటంలో మీరు ఎంత కష్టపడ్డారు అంటే పోలీసుల తుపాకులతో దెబ్బలు తిని మరి జైలు పోయారు. సో దాని తగ్గ మీకు ప్రతిఫలం లభించిందా ఇప్పుడు మీకు రాజకీయంగా? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది వచ్చినట్టేగా లెక్క. సూపర్. మరి మీరు అనుకుంటారు అంటే మీ లెక్క ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం అనుభవించిన వాళ్ళు చాలా మంది రోడ్ల పాలయ్యారు. చాలా మంది జీవితాలు చాలా నాశనం అయిపోయినాయి. సో చాలా మందికి మీ లెక్క కౌన్సిలర్ పదవులు, సర్పంచ్ పదవులు, ఇంకా సోయన్స్ పెద్ద పెద్ద పదవులు ఎవరు దక్కలేదు. మీకు తెలిసి ఎవరు ఉన్నారా అట్లా? ఏదో చాలా మంది ఉన్నారు. ఒక్కదాని అంతేందుకన్నా శ్రీకాంతాచారి వాళ్ళ తల్లిగారు ఉన్నారు కదా, ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఇంకా ఓడిపోయింది చెప్పేసి అసలు ఆమెకి ఎలాంటి నామినేటెడ్ పదవి కూడా చేయలేని పరిస్థితి. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏం కారణం? అది పార్టీ వైజ్ నిర్ణయాలు ఉంటాయి. అది వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తారు. మనం దాని గురించి మాట్లాడడం మన స్థాయి కూడా కాదు. పెద్దవాళ్ళ ఇష్యూస్ మన స్థాయిలో మనం చేసుకోవాలి తప్ప పెద్దవాళ్ళ విషయాలలో మనం స్టేట్ లెవెల్ వద్దు. నీ సూర్యాపేటలో తీసుకుంటా. సూర్యాపేటలో కూడా అంటే సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు జగదీష్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఆయనకు నచ్చిన వాళ్ళకి, ఆయనకు నచ్చిన మనుషులకే పదవులు ఇస్తున్నారు. రాంగ్ అది. అసలు మేము పట్టుకొని 10 మంది లేము ఆ రోజు. ఏళ్ళ మీద లెక్క పెట్టిన మీరు పోయి ఏ పేపర్లో చూసినా కూడా అట్లనే ఉంటుంది. మేమందరం మంచిగానే ఉన్నాం కదా. ఇప్పుడు చాలా మంది జగదీష్ రెడ్డి గారు ఎప్పటి ఉన్న వాళ్ళు, జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఎక్కువ ఉన్నాయి కదన్న. అసలు మేము 10 మంది అయితే ఉన్నాం కదా, వాళ్ళ గురించి వదిలిపెట్టండి. మేమున్న 10 మంది అయితే ఉన్నాంగా. మీ 10 మందికి మీరు న్యాయం జరిగింది? న్యాయం జరిగింది. న్యాయం జరిగిన వాళ్ళు చాలా మంది. నేను రీసెంట్గా ఒక వ్యక్తితో నేను ఫోన్ మాట్లాడాను. జగదీష్ రెడ్డికి మా అవసరం అయిపోయింది, ఆయన కోసం ఉద్యమంలో పోరాటం చేసి ఆయన కోసం లాఠీ దెబ్బలు తిని ఆయన కోసం మేము జైలు పాలైతే ఈరోజు మాకు కనీసం మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి, ఇంకా 2వ సారి కూడా గెలిపించినాం కాబట్టి ఇంకా మా అవసరం అయిపోయింది అన్న ఒక వ్యక్తి, మాజీ ఒక నామినేటెడ్ పదవి అనుభవించి ఇప్పుడు ఆ పదవి కూడా పీకేసి చాలా బాధతో చెప్పి నాకు ఫోన్ చేసి పదవి అనుభవించారని మీరే అంటాడు, పదవి మళ్ళీ మాజీ అని మీరే అంటారు. ఏమన్నాడు? బేకూఫ్ ఉన్నాడు, తెలివి తక్కువ అయి ఉంటాడు అంతే. ఇప్పుడు మీరే అన్నారు మాజీ అని, పదవి అనుభవించింది అంటారు. పదవి ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు మీరున్నారు ఈరోజు మీకు ఎస్ ఛానల్లో చేస్తున్నారు, దీనికంటే బెటర్ అవకాశం ఉంటే పోతారు. మీరు కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా బెటర్ అవకాశం ఉండేది. ఓకే అన్న, మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూలో పనిచేసారు కదా. ఎస్.
మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏంది? ఒకటి ఇదంటే కొంచెం అధికారంలో ఉంది, 10 వస్తుందని వచ్చినట్ట. మేము వచ్చినప్పుడు అధికారం మేము పట్టమని 10 మంది కూడా లేరు. మరి అప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి రావడానికి కారణం అంటే చాలా ఉన్నాయి. చెప్పండి, కూర్చొని మాట్లాడుకోండి. చెప్పాలంటే ఏది చెప్పాలి? ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ ఇచ్చిందే మేము, తెలంగాణ ఇచ్చిన పార్టీలో లేకుండా టీఆర్ఎస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా, అడిగేటోడు ఉంటేనే ఇచ్చేది ఉండేది, బస్ కొట్లాడితేనే ఇచ్చింది, అంతే. అంటే మీకు జరిగిన ఇబ్బంది ఇది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నుంచా? కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఇబ్బంది జరిగింది, ఒక్కటి ఏమీ కాదు. ఇక నన్నదర్ నాకు దాని గురించి అసలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అదే మీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఇబ్బంది ఏంది, అన్యాయం ఏంది? నేను అసలు ఒక 3 years అసలు నైట్ ప్యాంట్ టీషర్ట్ల మీద తిరిగిన. 3 సంవత్సరాలు? 3 years ఖాళీ నేను రోడ్డు మీద అవపడ్డా కూడా తీసుకుపోయి, దేనికి తీసుకుపోయి ఇబ్బంది పెట్టేదాన్ని. అది ఎట్లా ఉంటే అది అవుట్ ఆఫ్ మ్యాటర్స్. అది చెప్పండి. అదే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం బాగా తెలిస్తేనే కదా ఇంత మంచి వ్యక్తిని మీకు కోల్పోయినామని మా పార్టీ వాళ్ళు బాధపడేది. చెప్పాలి కదా. అవసరం ఇప్పుడు అదంతా బరాబర్ కావాలి. అంటే మీకు అవసరం కావచ్చు, మా ఎస్మైక్ యూట్యూబ్ ఛానల్కి, మా యొక్క సబ్స్క్రైబర్స్కి, అండ్ మిమ్మల్ని అభిమానిస్తున్న అంటే మీ ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ కానీ ప్రజలకు తెలియాలన్నా మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రజాప్రతినిధులు, ప్రతి విషయం చెప్పాలి, మీరు బరాబర్ చెప్పాలి. అక్కర్లేదు విషయం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు? రీజన్ ఉంటుంది కదా ఒక పార్టీ చేంజ్ కావడానికి. ఎక్కడైనా సరే ఒక పార్టీ చేంజ్ అయ్యడానికి కారణాలు అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ కారణాలు ఏం లేవు. వ్యక్తిగత కక్షలు. సూర్యాపేట 2009కి ముందు చాలా ప్రశాంతమైన సూర్యాపేట. ఓకే. 2009 తర్వాత ఇంకా మీకే తెలుసు ఏమేమి జరిగినాయి, ఎట్లా జరిగినాయి. ఇక దాని గురించి మాట్లాడడమే దండగ. దేనికి ఎట్లా ఎవరి వల్ల జరిగింది అంటారు అదంతా? అరే ఇప్పుడు 2009 తర్వాత ఎవరున్నారు అధికారంలో? ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చేసే దాన్ని నాకు నచ్చలేదు, అందుకోసం దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా. అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీ మీద కేసులు అయినాయంట, దేనికి? అయినాయి. అంటే మీరు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, మళ్ళీ మీరు కాంగ్రెస్ ఎన్ఎస్సీలో ఉన్నారు, దేనికి? స్పెషల్గా తాహాడు అని ఎందుకు టార్గెట్ చేసారు? క్వశ్చన్ చేస్తాగా, అందుకోసం అట్లా. ఫ్రీడమ్ ఉండదు కాంగ్రెస్ పార్టీలో, ఫ్రీడమ్ ఉండదు, క్వశ్చనింగ్ ఉండదు, మొత్తం రాచరిక వ్యవస్థ ఉంటుంది అట్లా. ఇప్పుడు అట్లే ఇంటర్వ్యూలో మొత్తం మీకు ఇంటర్వ్యూ ఇచ్చేంత టైం కూడా లేకుండా మీకు ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లోనే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. బట్ అయినా మీరు ఫోన్ మాట్లాడినా ఏం కాదు, కానీ ఇంటర్వ్యూ చేస్తే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఉన్నదా? సో మీ దాంట్లో కూడా మీ కౌన్సిలర్లకు కొంతమంది ఎవరు వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారంట. అసలు గ్రూప్ అంతా మేమైతే చేసిన గ్రూపే, మరి ఇంకెవరైనా గ్రూప్ రాజకీయాలు చేస్తారో నాకైతే తెలియదు. రైట్. మీకు గండూరు ప్రకాష్ గారికి ఏందన్నా కూడా పర్సన్ అవ్వడానికి మేము చాలా సహకరించినాం, చైర్పర్సన్ చేసినాం. చైర్పర్సన్ అయిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాం, అట్లా ఏం లేదు. ఇష్యూస్ ఏం లేవు, బయట అనుకుంటుంటారు అట్లా, అంతే. ఏం లేవా? ఏం లేవు. ఫోన్ చేస్తారా ఎవరికి? గండూరు ప్రకాష్ గారికి. చేస్తాను, చేయండి. నాకు వేరే ఫోన్స్ వస్తున్నాయి, ఫోన్ చేయండి. మీకు నిజంగా గండూరు ప్రకాష్ గారికి మీకు ఎలాంటి విభేదాలు లేవంటే ఫోన్ చేయండి. మీరు ఇప్పుడు ఫోన్ చేయలేదంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి గొడవ ఉన్నట్టే. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, లేకపోతే ఇంట్రాగేషన్ చేస్తున్నా. ఇప్పుడు 60 feet రోడ్ ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, డెవలప్మెంట్ కాలేదా? మీరు ఇంతకుముందుకు 2014 ముందు మేము స్వయంగా వర్షాలు వచ్చి మునిగిపోతే స్కూల్ పిల్లల్ని చేసిన ఫోన్, హైదరాబాద్లో ఉండే చేసిన ఫోన్ చేసి తను ఊరుకున్నానంటే అన్న పోయే పరిస్థితులు అంటే తాళ్ళు ఏం చేసారో తెలియదు, తాళ్ళు వేసుకుని పోయి పిల్లర్స్ గట్టి తీసుకుని వచ్చినా మేము. చేసిన హైదరాబాద్ నుంచి ఉటావుట్టుని వచ్చిండు. ఇప్పుడు అది మునిగిపోతుంది ఏమన్నా? అది ఎట్లా డెవలప్ అయింది? ఇప్పుడు ఎవరు చేసారు? మరి అంటున్నారు కదా మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ప్రతి వార్డులో తిరిగి సమస్యలు మొత్తం బయటకు తీసి. మోరీలో చెత్త ఉండకపోతే ఏముంటుంది భయ్? మీరు ఒకరు
మోరీలో చెత్తనే ఉంటుంది. చెత్త ఉంటే తీయాలి కదా, తీస్తారు మరి, ఇవాళ తీస్తాం మళ్ళీ సాయంత్రం వాటికి వస్తూనే ఉంటుంది, తీస్తూనే ఉంటారు. సో ఇంకేం సమస్య లేవు. ఏముంటుంది మోరీ అనేటప్పుడు మోరీలలో దోలాడితే చెత్తనే ఉంటుంది, తీస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. ఇంకా అది ఇష్యూ కాదు. అంతేనా? సో ఇంకోటి పథకాలు కూడా మీ ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు చెందుతున్నాయి, వేరే కార్యకర్తలకు పథకాలు చెందట్లేదని అంటున్నా. లేదు, అబద్ధం. అది ప్రతి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది, అట్లా ఏం లేదు. రైట్ అన్న. మీ వార్డు విషయానికి వచ్చినట్టయితే మీరు ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం మీరు కౌన్సిలర్ అయ్యారు కదా, సో రెండోసారి కూడా మీరు పోటీ చేసి రెండోసారి కూడా మీరు విజయం సాధించారంటే మీ వార్డులో ఉన్న ప్రజలకు మీ మీద అంత అభిమానం ఏంటి? మెయిన్ నా మీద ఉన్న అభిమానం ఏంటంటే జయశన్నే. దాంట్లో నో డౌటింగ్, ఏది ఉన్నా కూడా ఏది లేకపోయినా కూడా ఆయన చేయబడ్డా. ఇప్పుడు నా కాడ ఏదైనా సమస్య వచ్చింది, నేను డైరెక్ట్ అన్నతో అప్రోచ్మెంట్ అవ్వగలుగుతా, అన్న ఇది సమస్య. ఇప్పుడు రీసెంట్ 10 days బ్యాక్ ఎల్ఓసి ఇప్పించుండే, ఒకరికి 7 lakhs, ఒకరికి 5 lakhs ఎట్ ఏ టైం. అంటే ఒకరికి 7 lakhs, ఒకరికి 5 lakhs. అంటే మనం అట్లా అందుబాటులో ఉంటే పబ్లిక్ మనం ఎట్లా మర్చిపోతారు. అంతకుముందుకు ఒకరికి కొత్తగా వాళ్ళకి ఏమైందనంటే చేదు పెరిగేది ఏదో ప్రాబ్లమ్ అయ్యి చేదుల ఏదో ప్రాబ్లమ్ అయ్యి వైట్ బ్లడ్ సెల్స్ని తినేస్తుంది. తన పేరు అంజు. ఏజ్ వచ్చేసి 24, ఒక బాబు. అయితే ఆ ప్రాబ్లం కూడా నిమ్స్కి అన్న ఇట్లా ప్రాబ్లం అని అంటే డాక్టర్స్ చెప్పి ఎల్ఓసి ఇప్పించి న్యూ ఫార్ములా కనుక్కొని ఆ నిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ ఆపరేషన్ తంది. అసలు చేదుతోని అసలు వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకు పోతున్నాయి అనేది ఒక ఫార్ములా అనుకుని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఆమెను బతికిచ్చారు, నడిచింది. అంటే మనం ఇటువంటి చేస్తుంటే ఒకరికి బద్రి అనే అబ్బాయి ఉన్నాడు. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఆ బద్రి అనే అబ్బాయికి మేము మా అమ్మటి ఉంటాడని చెప్పేసి తమ్ముడికి మేమే ఓపెన్ హార్ట్ సర్జరీ యశోదలో చేయించినాం. అప్పుడు అందరం తలాగిని పైసలు వేసుకుని వాళ్ళది పోషణ లేకుండే. ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లం అయింది. అప్పుడే అంటే 2017. అయితే మళ్ళీ మనకి రీఆపరేషన్ చేసి వాడు ఈరోజు పని చేసుకుంటున్న మనకి 2 పిల్లలు. హ్యాపీగా అంటే ఇటువంటి పనులు చేస్తుంటే ఎవరైనా అది కేవలం జైషన్ అని, ఇంకా దాంట్లో ఇంకా నో డౌట్. అంటే మీరు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, కేతిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం లెక్క తిరుగుతారు కదా, మీరు కూడా గుడ్ మార్నింగ్ 40వ వార్డు అనుకుంటే తిరుగుతారు. అక్కడ ప్రూఫ్ లేవు, తిరుగుతారంటే కదా. మీరు రేపు వచ్చినా కూడా అట్లనే ఉంటుంది. ఎవ్రీడే నేను ఖచ్చితంగా వార్డు పర్యవేక్షిస్తే, అది మా అన్ననే చెప్తుంటాడు, తిరగాలి, ఉండాలి. పబ్లిక్లో ఉన్నప్పుడే కదా పబ్లిక్ ఇష్యూస్ మనకు వచ్చేది. సో అంటే మీరు ఇప్పటి వరకు మీ వార్డులో అసలు మీరు కౌన్సిలర్గా కాకముందుకు ఉన్న సమస్యలు ఏంటి, మీరు కౌన్సిలర్ అయిన తర్వాత మీ వార్డులో చేసిన డెవలప్మెంట్ ఏంటి? మీరు ఒకసారి సబ్ జైల్ కానించి అంటే కోర్టు పక్క గల్లీ కానించి ధనలక్ష్మి రైస్ మిల్ దాకా రోడ్డు ఒకసారి చూడండి. రవి కన్వెన్షన్, సాయిబాబా టెంపుల్ కానించి రోడ్ ఎంత పెద్దగా చేసినాం. మళ్ళీ ప్రతి గల్లీలో లాస్ట్ టైం ఏం చేశారంటే వాళ్ళు మోరి కట్టిరు, 1 side కట్టిరు, బిల్లుల కోసం పనిచేసారు. వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే టైం సరిపోయింది, పైసలైనా ఏదైనా సరే. అసలు ఇంకా పెద్ద విషయం, అసలు అవాక్కయ్యే విషయం ఏంటంటే మా కాడ పెద్ద నాలా పోతుంది. ఆ నాలాకి వాళ్ళ ఇండ్ల మధ్యన, అంటే అక్కడ ఉన్న లీడర్ల ఇండ్ల మధ్యలో నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇండ్ల ముంగల నుంచి వాటర్ పోయి ఆ నాలాలో పడాలి. ఆ వాటర్ నాలాని పబ్లిక్లకి తిప్పి అంటే చుట్టూ తిరిగి పోయేటట్టు చేశారు. అవన్నీ సెట్ చేసానికే టైం పట్టింది. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ మా 40 feet రోడ్ మాది చంద్రనుకుంటా, అంటే పెద్ద వీధులు ఉంటాయి. 30 feet రోడ్, 40 feet రోడ్ ఉంటుంది. 40 feet రోడ్లో 1 side మోరి కట్టారు, అడుగు లేదు. ఇంకా అడుగు ఉండదు. ఇంకా దాంట్లో ఏంటంటే ఒక 2 feet 3 feet బురద పేరుకపోయి ఆ బురద మించి నీళ్ళు పోతాయి, అడుగు ఉండదు కదా. ఆ పరిస్థితి అవన్నీ సెట్ చేసానికి టైం పట్టింది. ఒక పీరియడ్ కాలం మొత్తం ఈ చేసానికి సరిపోయింది.
సార్ ఇంత డెవలప్మెంట్ చేసిర్రు సార్. సూర్యాపేట పరంగా చూసుకున్నట్లయితే 2014లో జగదీష్ రెడ్డి గారు గెలిచారు. మళ్ళీ 2018లో అంత డెవలప్మెంట్ చేసినా కూడా కేవలం 2000 పైచిలకు మెజార్టీతో అతి తక్కువ ఓట్లతో గెలవడానికి గల కారణం ఏదా? మాది బీద పార్టీ పోయి మేము బీద పార్టీ, బీదోళ్ళు ఏమట ఉంటాం, డబ్బున్న పార్టీ కాదు మాది. మా దేశన్న అందరితో ఉంటాడు అలా. సో టీఆర్ఎస్ నాయకులు కూడా డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు ఆర్థికంగా చాలా తక్కువ ఉన్నోళ్ళు ఇలా కౌన్సిలర్లు అయిన తర్వాత బాగా ఆర్థికంగా పుంజుకుర్రు. అంటే కౌన్సిలర్ అయితే అంత డబ్బు సంపాదించవచ్చా? నాదైతే ఫస్ట్ రేకులు ఇల్లు, ఇప్పుడు రేకులు ఇల్లే. ఏది మరి లేదా? ఏం సంపాదించలేదా మీరు? సర్వీస్ మోటో టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్, ఓకే, భారతీయ రాష్ట్ర సమితి అనేది సర్వీస్ మోటో. రాజకీయంలోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి అనేది మీరు చెప్పే సిద్ధాంతం. అసలు వచ్చేది కూడా అలాగే. మరి ఎందుకన్నా ఎలక్షన్ లో లక్షల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఓటుకు 5,000 10,000 ఇచ్చి మభ్యపెట్టి ఓటర్లను మభ్యపెట్టి మరి అన్ని లక్షల కోట్ల డబ్బు పంచుతారు దేనికన్నా? సర్వీస్ చేయాలంటే అన్ని కోట్లు పంచాలా, లక్షల పంచిపెట్టాలా? నేనైతే పంచలేగా మరి. నేనైతే సర్వీసే ఇచ్చిన. మీకు ఇందాక కూడా చెప్పిన నేను ఏం చేసిన అనేది. అట్లా సర్వీస్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. సర్వీస్ చేస్తున్నారు కదా, మరి మీకు బట్ట పొట్ట ఎట్లా వెళ్తుందన్నా? మీకు వేరే ఆర్థిక వనరులు ఏమున్నాయి? మీరు ఏం చేస్తారు? కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటా. జస్ట్ మా అన్నయ్య సోల్జర్ ఆర్థిక సాయం ఏదైనా ఉంటే చేస్తుంటాడు అట్లా. అంటే మీకు ఆ డబ్బులు ఏం లేవంట? ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కొక్క ఆయన లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు? ఏ కౌన్సిలర్ కూడా లక్షల కోట్లు సంపాదించడం అనేది అనుకోవడం తప్ప, అది తప్పు, అది అట్లా జరగదు. సో చాలా మంది కౌన్సిలర్స్, నేను కొన్ని విషయాలలో కొందరికి ఫోన్ చేసినాను. నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ని, సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కానీ కొంతమంది సర్పంచ్లకు కానీ కొన్ని విషయాలలో ఫోన్ చేస్తే మా పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు, ఈ పార్టీలోకి వచ్చి మేము బాగుపడ్డది ఏం లేదు, మేము చాలా ఆర్థికంగా చితికిపోయినాం అని చెప్తున్నారు. ఏందన్నా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది ఇప్పుడు వచ్చేది సర్వీస్ మోటోకి, సంపాదించడానికి కాదు, సర్వీస్ మోటోకి చేయాలి. ఇంకా వాళ్ళు అట్లా కాదంటే అది తప్పది, అట్లా ఏమి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఉన్న నాయకుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, అందరినీ పార్టీ కార్యకర్తలు ఎవరినైనా మంచిగా చూసుకుంటాడు. ఎవరు? జగదీష్ అన్న. అందరినీ ఒకే విధంగా చూస్తారా? మరి కొంతమంది కౌన్సిలర్స్ ఏంది మా పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు. అట్లా అసలు అయితే నా దృష్టికి ఏం రాలేదు ఇంతవరకు, నాకైతే తెలియదు. ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. మంది పనులలో ఏళ్ళు పెడితే హ్యాపీనెస్ అనేది పోతుంది. ఇప్పుడు ఒకళ్ళ వార్డులలో ఒకళ్ళు ఏళ్ళు పెడితే ఇదే ఇబ్బంది పడుతుంది అని అంటున్నారు. ఎవరి పని వార్డులలో కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారు, వాళ్ళు అన్నపూర్ణమ్మ గారు చైర్పర్సన్ గా ఉండడం మీ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కి చాలా మందికి ఇష్టం లేదంట.